బెల్లం 2 కిలోలు రాయి. ఆయిల్ ఏమో 5 లీటర్లు రాయి. 5 లీటర్ల ఆయిల్ హెల్త్ కి అంత మంచిది కాదత్తమ్మా. ఆయిల్ తక్కువేసి కూడా వంట చక్కగా చేసుకోవచ్చమ్మా. ఆహా రాదు మరి, నాకు నువ్వు నేర్పించు. మనం రెగ్యులర్ గా చేసే మూకుట్లో పెనాల్లో ఆయిల్ ఎక్కువ వేస్తే గానీ వంట సరిగా రాదు. పోనీలే నాన్ స్టిక్ లో వండుదాం అంటే నాన్ స్టిక్ అంత హెల్తీ కాదు. అందు గురించి ఇండస్ వ్యాలీ నుంచి క్యాస్ట్ ఐరన్ ప్రొడక్ట్స్ తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి కడాయి, ఇది వచ్చేసి ఫ్రై పాన్, ఇది వచ్చేసి దోశ పెనం అండి. అసలు నిజంగా ఎంత వెయిట్ ఉందో తెలుసా. ఇందులో వంట చేసుకుని తింటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చక్కగా సెట్ అవుతుంది. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. అయితే ఇది కరెక్ట్ సీజనింగ్ చేసుకుని వాడుకుంటే లైఫ్ టైం కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా సీజనింగ్ చేయాలో ఒకసారి చూపించేస్తాను. ఫస్ట్ ఏదో ఒక డిష్ వాష్ లిక్విడ్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత ఉప్పు పసుపు నూనె వేసుకొని రుద్ది ఒక గంట సేపు పక్కన పెట్టుకొని కడిగేసుకోవాలి. కొందరు బియ్యం నీళ్ళలో ఒక రోజంతా నానబెట్టుకోవాలని చెప్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సీజనింగ్ చెప్తారు. తర్వాత లైట్ గా నూనె వేసుకొని ఉల్లిపాయ పొట్టు వేయించేసి పక్కన పడేయాలి. తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేయించుకొని పక్కన పడేయాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే టిష్యూ పేపర్ తోని మొత్తం అంతా నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత ఒక ఫోక్ కి ఉల్లిపాయ గుచ్చేసి మొత్తం పెనమంతా రుద్దేసి, పెనం వేడెక్కడమే ఆలస్యం ఫటాఫట్ దోశలైపోతాయి. ఇది 100% ప్యూర్ ఐరన్, ఎటువంటి కెమికల్ కోటింగ్ లేదు. మన ఫుడ్ లో ఎటువంటి హార్మ్ఫుల్ టాక్సిన్స్ కలుస్తాయన్న భయం కూడా అక్కర్లేదు. చక్కగా సీజనింగ్ చేసుకొని వాడుకుంటే సేమ్ నాన్ స్టిక్ లానే పనిచేస్తుంది. అడుగు అనేది కూడా అస్సలు పట్టదు. ఇందులో వంట చేసుకోవడం వల్ల మనకి హెల్తీ అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కవిరాజ్12 అనే కూపన్ కోడ్ యూజ్ చేసి అప్ టు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అండ్ వీళ్ళ ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. ఓకేనండి, థ్యాంక్ యూ.